హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివాంష్. పారిజాత పూలు చెట్ల నుంచి ఎందుకు కొయ్యకూడదో ఈ వీడియోలో చూద్దాం. ఏ చెట్టు పూలైనా నేల మీద పడితే వాటిని పూజకు వినియోగించాం. కానీ పారిజాత పూలు మాత్రం నేల మీద పడితేనే వాటిని పూజకు వినియోగిస్తాం. ఎందుకంటే ఇది దేవతా వృక్షం, స్వర్గంలోనిది. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు పారిజాత వృక్షం ఉద్భవించింది. దానిని విష్ణుమూర్తి స్వర్గలోకంలో ఉంచుతారు. దానిని నారదముని ద్వాపర యుగంలో రుక్మిణీదేవికి కానుకగా ఇచ్చాడు. ఇది తెలుసుకున్న సత్యభామ అడుగుతుంది. ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని నేలపైకి తీసుకుని వస్తాడు. ఇది దేవతా వృక్షం, స్వర్గానికి చెందింది కాబట్టి ఈ పూలు భూమి మీద పడితేనే అవి భూమికి చెందినవి అవుతాయి. అందుకని ఈ పూలు భూమి మీద పడితేనే మనము పూజకు వినియోగించాలి. అవి భూమి మీద పడ్డప్పుడే తీసుకోవాలి కానీ చెట్టు నుండి కొయ్యరాదు. అందుకని పారిజాత వృక్షం కింద ఎప్పుడు ఆవు పేడతో అలికి ఉంచి వాటి మీద పూలనే మనం వినియోగిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.